వరంగల్లో అనారోగ్యంతో ఉన్న బాలుడు నిరంజన్ను పవన్ కళ్యాణ్ పరామర్శించి ఆర్థిక సాయం అందించిన వ్యవహారంపై పేర్ని నాని వ్యాఖ్యలు మానవత్వం ఉన్న ఎవరినైనా ఇబ్బంది పెడతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వారికి మానవత్వం లేదని సంస్కారహీనం ఉన్న వ్యక్తిగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా పేర్ని నాని మారకపోతే ప్రజలు చేదరించుకుంటారన్నారు. హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాయికృష్ణ అదృశ్యంపై వైసీపీ రాజకీయం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. నాకు ముందు నుంచి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మానవత్వం లేదని, కక్ష సాధింపే వాళ్ళ ధోరణిని కూడా మాకు తెలుసు. రాజకీయంగా మీరు విమర్శించండి, ప్రజల తరపున ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, తప్పు లేదు. కానీ ఒక చిన్నారి యొక్క అనారోగ్యంలో అతన్ని సంతోషపరచడానికి, అతనికి కావలసినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా తన సొంత డబ్బుల నుంచి ఇవ్వడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద పేర్ని నాని ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అంటే అది చాలా దుర్మార్గం. ఇంకొకటి, గుడివాడ అమర్నాథ్ గారు, ఇవాళ మేము అందరం కూడా బాధపడుతున్నటువంటి అంశం, మహిళలకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అనిత గారు, హోంమంత్రి గారు చాలా సాంప్రదాయ సిద్ధంగా ఆవిడ వేషధారణ కానీ, అదేవిధంగా కార్యక్రమాల నిర్వహణలో కూడా ఒక అద్భుతమైనటువంటి పనితీరు చూపించి, హోంమంత్రిగా అనుక్షణం ఎక్కడైనా ఏ ఇబ్బంది జరిగినా తక్షణమే అక్కడికి వెళ్ళి వాలిపోయేటువంటి పరిస్థితుల్లో ఆమె అద్భుతమైనటువంటి పనితీరు చూపిస్తుంటే అమర్నాథ్ గారు ఆ రకంగా మాట్లాడడం. తర్వాత ఇక్కడ జరిగినటువంటి సాయికృష్ణ గారు అదృశ్యమయ్యారనేటువంటి అంశంలో కూడా కావాలని ఇందులో కులాల మధ్య గొడవలు తీసుకురావాలని, లేకపోతే దీన్ని ఒక రాజకీయ అంశం చేయాలని చేసేటువంటి ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పద్ధతిని మార్చుకోండి, లేకపోతే ఇప్పటికే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రాజకీయంగా. ఇక మీకు ఏ రకమైనటువంటి ఎదుగుదల లేని పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇస్తారనేటువంటి మాటని తెలియజేస్తున్నాను.